గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు వరల్డ్ టుడే. దిస్ ఇస్ ప్రియా. ఇక వరల్డ్ న్యూస్ చూద్దాం. స్వదేశంలోనే పరాయి బతుకులు, సొంత నేలలోనే శరణార్థి జీవనం. ఉన్న ఊరు వదిలి శిబిరాల్లో తలదాచుకుంటున్న దిక్కు మొక్కు లేని జనం ఒకరు కాదు, ఇద్దరు కాదు, అక్షరాల 3.5 లక్షల మంది. వారే కాశ్మీరీ పండిట్లు. ఒకనాడు కాశ్మీరులో అమిత వైభవంతో అష్టైశ్వర్యాలతో అలరారిన కాశ్మీరీ పండిట్లు ఇప్పుడు గుడారాల్లో తలదాచుకుంటున్నారు. ఒంటిగది ఇంట్లో ఇబ్బందులు పడుతున్నారు. ఒకటా రెండా, ఇప్పటికి 20 ఏళ్లుగా కన్నీళ్లతో కడుపు నింపుకుని కష్టాలతో సహవాసం చేస్తున్నారు. The same situation is as today is the Kashmiri Pandit in this country, because we are nowhere, our everything has gone, even our we can say our property was there, that has been burned totally. We have not been able to get value of that also, and we are totally isolated from our homeland, from our motherland. ఇదిగో వీళ్ళు శిరోముండనం చేసుకుంటున్నారు. ఎందుకో తెలుసా? పాకిస్తాన్ సమర్థిత ఉగ్రవాదానికి బలై ఉన్న ఊరు. సొంత నేలైన సుందర కాశ్మీరాన్ని వదిలి, కుంకుమ పూల సౌరభాన్ని, చినార్ చెట్ల మంద పవనాలను వదిలేసి శరణార్థి జీవితాన్ని మొదలుపెట్టి 20 ఏళ్లైన సందర్భంగా ఆ దుష్ట ఘడియల్ని, ఆ దుఃఖపు గతాన్ని మరోసారి గుర్తు చేసుకుంటూ శిరోముండనం చేసుకున్నారు. We left Kashmir in March 1998, dead of the night, and right from September 1989 we saw unprecedented violence against Kashmiri Pandits, and these were not like people getting killed in crossfires or people getting killed in a bomb blast accidentally. These were selected, targeted and torturous killings. People were picked up from their homes, innocent people like poets, like teachers who actually taught all the communities there, but they were selectively picked up and killed with brutal methods like killing with cigarette butts, shredding to pieces in an electric saw. So very selected and torturous killings. భారతమాత మకుటమణి కాశ్మీరం, కశ్యప ఋషి సృష్టించిన సుందర నందనవనం కాశ్మీరం, సింధు నది పుట్టిన భూమి కాశ్మీరం, కల్హణుడు తన రాజతరంగిణిలో కవితాత్మకంగా ప్రశంసించిన నేల కాశ్మీరం. అలాంటి కాశ్మీర్లోని ఆది నివాసులు కాశ్మీరీ పండిట్లు. 5000 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉన్న కాశ్మీరీ పండిట్లు భారతదేశం నా మాతృభూమి అన్న పాపానికి శరణార్థులైపోయారు. కాశ్మీర్ భారతదేశపు అవిభాజ్య అంతర్భాగం అన్న పాపానికి బలైపోయారు. కాశ్మీర్ అంతరాత్మ గొంతు వినాలని చెబుతున్న వారికి పాక్కుట్రకు బలైన కాశ్మీరీ పండిట్లు కనిపించరు. ఉగ్రవాద శక్తులకు సాగిలపడుతున్న వారికి ఈ శరణార్థుల గోడు వినిపించదు. రాజకీయవాదులకు, మానవ హక్కుల ఉద్యమకర్తల ఎజెండాలు కాశ్మీరీ పండిట్లుండరు. కాశ్మీరీ వేర్పాటువాదులకు వారు కనిపించరు. మా కాశ్మీరీ పండిత్ దగ్గర వాళ్ళు కూడా పిలివి, మేము కూడా ఉన్నాం ఒక 7 lakhs, మేము మా అభిప్రాయం ఏమున్నది గది అడగాల వాళ్ళకి. మీరు ఎక్కడున్నారు? మేము బయట ఉన్నాం కరెక్ట్, కానీ ఎవరు ద్వారా ఉన్నాం బయటికి గది ఎవరు అడగలేదు మాకు. మేము కన్సల్టేషన్ ఏమీ లేదు వాళ్ళకి. జమ్మూ కాశ్మీర్ మొత్తం వైశాల్యం 2,22,000 చదరపు కిలోమీటర్లు. అందులో 78,000 చదరపు కిలోమీటర్లు పాకిస్తాన్ కబంధ హస్తాల్లో చిక్కుకొని ఉన్నాయి. అదే ఆక్రమిత కాశ్మీర్. మరో 5,000 చదరపు కిలోమీటర్ల భూమిని పాకిస్తాన్ అక్రమంగా చైనాకు ధారాదత్తం చేసింది. 1962 యుద్ధం నుంచి మరో 37,000 చదరపు కిలోమీటర్ల భూభాగం చైనా ఆక్రమణలో ఉంది. అదే ఆక్సాయ్ చిన్ లేదా అక్షయ్ చిహ్నం. ఇప్పుడు మన చేతిలో మిగిలిన 1,00,000 చదరపు కిలోమీటర్ల భూమిలో కేవలం 10,000 చదరపు కిలోమీటర్ల భూమిలోనే వేర్పాటువాదం దావనంలా విజృంభిస్తోంది. ఈ అగ్నికి పాకిస్తాన్ ఆజ్యం పోస్తోంది. ఈ అగ్గికి బుగ్గి అయిన తొలి బతుకులు కాశ్మీరీ పండిట్లవే.
వేలాది ఏళ్లుగా శాంతియుత సహజీవనం చేస్తున్న కాశ్మీరీలో చిచ్చు రగిలింది. ఉన్నట్టుండి పండిట్ల బతుకులు చితుకులయ్యాయి. పొరిగింట్లో ఉండేవాడే పరమ శత్రువైపోయాడు. కన్న తల్లి లాంటి ఉన్న ఊరు పొమ్మంది. శ్రీనగర్, అనంతనాగ్, ఖీర్ భవానీ, బారాముల్లా, బిజ్ బెహారాలు ఉన్నట్టుండి పరాయివైపోయాయి. కాశ్మీరీ పండిట్లు కాందిసీకులుగా మారిపోయారు. కాశ్మీరీ పండిట్లపై పాక్ సమర్థిత జహాదీ ఉన్మాదులు విరుచుకుపడ్డారు. వారి ఆస్తులను ధ్వంసం చేశారు. దొరికిన వారిని దొరికినట్టు హత్య చేశారు. కిడ్నాపులు, సామూహిక బలత్కారాల ఉప్పెన ముంచుకొచ్చింది. ఈ అత్యాచార పర్వానికి అంతే లేకుండా పోయింది. స్టీల్ వైర్లతో ఉరితీయడం, ఎర్రగా కాల్చిన రాడ్లతో వాతలు పెట్టడం, రాడ్లతో కొట్టి చంపడం, కళ్ళు పీకేయడం, ఖండాలుగా నరికేయడం, సజీవ దహనం చేయడం వంటి క్రూరాతి క్రూరమైన శిక్షలు అమలు చేశారు. Where I lived, my father actually went to get some bread in the morning, and there were 7 Air Force people that were walking on the street. Our house was very close to an Air Force base, and he saw the terrorists came and gunned down all 7 people in front of his eyes. And then there was one soldier who was not dead completely, and he was asking for some water, and there was a Kashmiri Pandit passing by, and he offered some water to that guy. By the time this guy reached home, there was a list in front of his house, which is so-called hit list, and his name was on the top. That guy vanished in 5 minutes from Kashmir Valley. ఇళ్లు ధ్వంసం చేశారు. 1989 నుంచి 1990 మధ్యలో 1100 మంది పండిట్లను ఊచకోత కోశారు. 20,000 కుటుంబాలకు చెందిన పొలాలను ఆక్రమించుకున్నారు. 20,000 ఇళ్లను తగులబెట్టారు. 90% మంది పండిట్ల ఇళ్లను దోచుకున్నారు. 105 స్కూళ్లను, 103 దేవాలయాలను, 14,000 దుకాణాలను ధ్వంసం చేశారు. But all of them got their training from across the border. So all of this was sponsored by Pakistan, and Pakistan has had this desire to acquire Kashmir right from 1947, right from the 4 wars that they have fought. They were defeated in all of those 4 wars, and they are now trying these other tactics. పరాన్కోట్, ఉదంపూర్, వంథామా, నందిమార్గ్, సంగ్రాంపురా వంటి గ్రామాల్లో అత్యల్ప సంఖ్యలో పండిట్లను పాక్ సమర్థిత శక్తులు ఊచకోత కోశాయి. సైనికులకు సాయం చేసినా, వేర్పాటువాద ఉద్యమంలో పాల్గొనకపోయినా భయంకరమైన శిక్షలను అమలు చేశారు. నిత్యం బెదిరింపులు, భౌతిక దాడులు కొనసాగుతుండటంతో బతుకు దుర్భరమైపోయింది. దాదాపు 3.5 లక్షల మంది కాశ్మీరీ పండిట్లు తమ తల్లి నేలకు తుది సలాం చేసి కంట నీరు, గుండె బరువు మాత్రమే తోడుగా కట్టుబట్టలతో పారిపోయి వచ్చారు. శతాబ్దాల కాశ్మీరీ కన్నీటి చరిత్రలో మరో విషాదకర అధ్యాయం మొదలైంది. స్వదేశంలోనే పరాయిలుగా బతకాల్సిన దుర్భర ఘట్టం మొదలైంది. వారికి ఇళ్లున్నాయి కానీ ఉండలేరు, ఆస్తులున్నాయి కానీ అనుభవించలేరు. అమ్ముదామంటే అడవి, ఉండిపోదామంటే కొలిమి. ఇది కాశ్మీరీ పండిట్ల దుస్థితి. ఘనమైన గత చరిత్ర కొండలపై మంచులా కరిగిపోయింది. అగమ్యగోచరమైన భవిష్యత్తు మాత్రమే మిగిలి ఉంది. సుందర కాశ్మీరం ఒక్కసారిగా కల్లోల కాశ్మీరంగా మారిపోయింది. దీంతో భయభ్రాంతులై ప్రాణాలు అరచేత పట్టుకుని కాశ్మీరీ పండిట్లు కట్టుబట్టలతో కాశ్మీర్ లోయ వదిలేసి వచ్చారు. జమ్మూలోని ముతి క్యాంప్, ట్రాన్స్పోర్ట్ నగర్, ఫర్కు క్యాంప్, స్టేడియం క్యాంప్, ఝురీ క్యాంప్, నగ్రోటా క్యాంప్, మిస్రివాలా క్యాంప్, బటాల్ బాలియన్ క్యాంప్లలో, ఢిల్లీలోని నందననగరి, సుల్తాన్పురి, మాలవీయ నగర్, సౌత్ ఎక్స్టెన్షన్, పాలికాధామ్, లాజ్పత్ నగర్, అలీగంజ్, బాపుధామ్, అమర్ కాలనీ, పటేల్ నగర్, కైలాస్ కాలనీ, మోతీనగర్, బేగంపురాలలో 20 ఏళ్లుగా శరణార్థులుగా దుర్భర జీవనం గడుపుతున్నారు. Everywhere of the country you can see the Kashmiri Pandit, but we are working very hard. Now our hard working, we are not able to stand for the 45-degree temperature and other things. Some of our people are dying in these tents by the snake bites from the scorpions and bitches, and other diarrhea or the diabetics, or we are getting more tensions every time in our community.
ఇక్కడ వచ్చిన తర్వాత 20 సంవత్సరం తర్వాత నేను కూడా ఇక్కడ వచ్చి నేర్చుకున్నాను, తెలుగు నేర్చుకొని బ్రతుకుతున్నాను. లేకుంటే వాళ్ళలాగా నేను కూడా అక్కడ పడి ఉంటే నేను ఒక మూలలో ఉండేవాడు, ఎవరు తెలుసుకుండా నా పేరు ఏమున్నది ఏమున్నది, ఆ పరిస్థితి ఉన్నది ఇప్పుడు. ఈ గుడారాలే కాశ్మీరీ పండిట్ల నివాసాలు. 20 ఏళ్లుగా వీటిలోనే ఉంటున్నారు. జననం, మరణం, సంసారం అన్నీ ఇక్కడే. ఇప్పటి వరకు దాదాపు 5,000 మంది శిబిరాల్లోనే తుదిశ్వాస విడిచారు. 100 మందికి పైగా వడదెబ్బకు బలయ్యారు. వేలాది మంది మానసిక సమస్యలు, హైబీపీ వంటి వ్యాధులతో బాధపడుతున్నారు. కుటుంబాలు ఛిద్రమవుతున్నాయి. సంస్కృతి, సంప్రదాయాలు, తమదైన జీవన శైలికి దూరమవుతున్నారు. అంటే ఇప్పుడు మా దగ్గర కాశ్మీరీ ఇప్పుడు ఉన్న టెంట్స్లో ఉన్న వాళ్ళు అక్కడే ఉన్నారు, వాళ్ళు బయటికి రాదు. వాళ్ళ పరిస్థితి చూస్తే చాలా ఘోరంగా ఉన్నది. వాళ్ళకి తిననికి ఇప్పుడు చూడండి, రాత్రి వర్షం వస్తే వర్షం లోపల వచ్చేస్తుంది, లోపల మొత్తం లోపల తడిసిపోతుంది. ఇప్పుడు వాళ్ళు ఏదైనా పని చేయాలంటే ఆ 45 డిగ్రీ టెంపరేచర్లో నిలబడి చేయాల్సింది. లైట్ 8 గంటలు పోతుంది, గది కూడా ఉండవు, చాలా మాటి గది ఉండనే ఉండదు. సొగసులోలికే కాశ్మీరం సెగలు రగులుతుంటే అటు వెళ్లలేక, ఇటు ఢిల్లీ, జమ్మూల్లో దుర్భర జీవనం గడపలేక కాశ్మీరీలు నలిగిపోతున్నారు. సొంత దేశంలో పరాయిలుగా బతకడం ఎంత దుర్భరమో ఈ కాశ్మీరీ పండిట్లను అడిగితే తెలుస్తుంది. గాయపడ్డ కాశ్మీర్కు స్పెషల్ ప్యాకేజీలు, సానుభూతి మలాంలు, అభయాలు, అఖిలపక్ష పర్యటనలు జరుగుతున్నాయి. ఈ రోజు అందరూ కాశ్మీర్ గురించి మాట్లాడుతున్నారు. We are totally isolated from our homeland, from our motherland. భారత్ కి జై కొట్టిన పాపానికి కాందిసీకులైపోయిన ఈ అసలు సిసలు కాశ్మీరీల కోసం ఓ చుక్క కన్నీరు కార్చే తీరిక ఎవరికుంది?